పేరు నేహ, మాది 21 ఏరియా. మా తాతల ముత్తాతల నుంచి భూమి ఉంది, అది పూసపల్లిలో ఉందండి. తాతల ముత్తాతల నుంచి ఉన్న భూమిని దుర్గా ప్రసాద్ అనే ఫారెస్ట్ అధికారి గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని భూమిలో అసలు ఏమి చేయనివ్వట్లేదు. సీతపలక్కాయలు, మామిడికాయలు ఏమున్నా వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా కోసుకుంటారు. మేము వెళ్ళి ఇదేంటిది, మేము కోసుకున్నాం, మేము ఇదేంటిది అని అడిగినా ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం, వైట్ పేపర్ల మీద మీరు సైన్లు చేయాలి, మీ మీద కేసు ఉంది, మీరు కోర్టుకు రావాలి అని మమ్మల్ని బెదిరియడం, పోలీస్ స్టేషన్కి రావాలి, లేదంటే ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చి మీరు మాట్లాడాలి అని మమ్మల్ని చెప్పడం, సార్లు వచ్చి ఊకే పిలవడం, ఇంట్లో ఉన్న మంచంని కూడా ఇంటికి వచ్చి నలుగురు వచ్చి మరీ తీసుకెళ్ళారు. ఝాన్సీ మేడం ఫారెస్ట్ అధికారి ఇంటికి వచ్చి మరీ వైట్ పేపర్ల మీద మీరు సైన్లు చేయాలని మమ్మల్ని హరాస్మెంట్ చేయడం జరిగింది. దుర్గాప్రసాద్ అనే ఫారెస్ట్ అనే తులసి మేడం వాళ్ళ అన్నకి ఇవ్వడం మా ల్యాండ్, ఇది ఎంతవరకు న్యాయం అండి? మేము అడిగినందుకు మా మీద ఇది అంతా కుట్ర పన్నుతున్నారు. అసలు ఇదేంటి అని అడిగితే మమ్మల్ని వైట్ పేపర్ల మీద సైన్లు చేయాలి, పోలీస్ స్టేషన్కి రావాలి, మీరు ఫారెస్ట్ ఆఫీసర్కి వచ్చి మీరు మాట్లాడండి అని అంటున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని మా ఒక ల్యాండ్ మాకు అప్పగించగలరని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఫారెస్ట్ అధికారి రేంజర్ వెంకన్న గారు మా భూమిని లాక్కొని తులసి మేడం వాళ్ళ అన్నగారికి ఇచ్చారంట. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మా భూమి లాక్కొని మేము కూలి పనులకు వెళ్తున్నాం, మాకు వేరే ఏది అసలు పని చేసుకోవడానికి లేదు. మా ఆదాయం మేము దాని మీదనే మేము ఆధారపడి ఉన్నాం. దయచేసి వాళ్ళు ఇచ్చిన భూమి మా దగ్గర లాక్కొని అసలు వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇది దయచేసి ప్రభుత్వం ఇది గుర్తించి మా భూమి మాకు అప్పగించగలరని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.